హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గత కాలమంతా కంచె వేసి కాచి కాపాడి ఈ నూతనమైన సంవత్సరంలో ఈ విధంగా ఆయన సన్నిధిలో కుటుంబస్తులుగా దావీదు కుటుంబం వల్లే ఆయన సన్నిధిలో నేనును యెహోవాను సేవించేదము నా ఇంటివారు అన్నట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. కొన్ని విషయాలు జ్ఞాపన చేసి ఉన్నాం. ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదాల చేత దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని ఈ పూట మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందామండి. 18వ అధ్యాయం 6వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కృతజ్ఞత కలిగి దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడంటే, విడుదల కొరకు దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అతను ప్రార్థన చేయకముందు దేవుడు ఏమై ఉన్నాడు అనేది పైన వాక్యంలో మనం గమనించినట్లయితే, దేవుడు నాకు బలమై ఉన్నాడు, నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడండి. దేవుడు ఏమై ఉన్నారంట, తర్వాత శైలమై ఉన్నాడు, కోటయ్య ఉన్నాడు, నన్ను ఈ లోకంలో రక్షించువాడు ఆయన తప్ప ఎవరు లేరు అని చెప్తున్నాడు అన్నమాట. నా రక్షణ శృంగము ఆయనే, ఉన్నత దుర్గము నా దేవుడు అని చెప్తున్నాడు దేవుని యొక్క సన్నిధిలో. కాబట్టి నేను ఆయనను ఆశ్రయించి ఉన్నాను. నా దుర్గము అంటే నేను ఎత్తైన స్థలములలో నేను నడిపించబడుతాను, దేవుడే నాకు దుర్గముగా ఉంటాడు అని దేవుని ఘనపరిచి మహిమపరిచి దేవుడే నాకు కీర్తనీయుడు అని దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారన్నమాట. దావీదు మొరపెడుతున్నాడు కృతజ్ఞత కలిగి. దేని కొరకు అంటే, ఆయనకు కలిగి ఉన్న యొక్క భారాలు, ఆవేదనలు, విడుదల పొందుకోవాలని ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడనమాట. చూడండి, అతనికి రకరకాల పరిస్థితులు ఎదురైనట్టు మరణ పాశములను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొలవలి నా మీద పడి బెదిరింపగా. చూడండి, ఇతన్ని బెదిరిస్తూ ఉన్నారంట భక్తిహీనులు. చూడండి, వరద పొలవలే వాళ్ళు ఆయన మీద పడుతూ ఉన్నారనమాట. ఆ సమయంలో పాతాళపు పాశములను అరికట్టగను, మరణపు ఉరులను ఆవరింపగను. ఈ విధంగా అన్నీ దావీదుకు ఆవరించేసాయంట. మొత్తం ఆవరించేసి విడుదల లేని యొక్క స్థితిలో మొట్టమొదటిగా విడుదల పొందుకోవాలంటే ఇతనికి ఎలాంటి అనుభవం ఉందంటే, విడుదల పొందుకోవాలి, విమోచించబడాలి అని దేవుని యొక్క సన్నిధిలో ఆశించిన వాడై ఏం చేస్తున్నాడంటే, మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం విడుదల విమోచన పొందుకోవాలంటే దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు ఆ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని ప్రేమించి, దేవుడే నాకు శైలము, దేవుడే నాకు దుర్గము, ప్రభువే నాకు బలము అని ఈ రాజు ఏం చేస్తుంది, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఈయన ఆ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇదినా మనము లోకాన్ని మనం గమనించినట్లయితే శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు వేరే మార్గాలలో వేరే విధంగా వాళ్ళు రకరకాల మార్గాలు నడిపించబడుతూ ఉంటారు. కానీ దావీదుకు ఉన్న గొప్ప అనుభవము, గొప్ప జ్ఞానము, గొప్ప వివేకం ఏంటంటే, నా శ్రమల్లో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. నా దేవుడు అని సొంతంగా సొంత తండ్రి అయిన సొంత దేవుడు నాకు అని ఒక బంధం కలిగి నా దేవునికి అని నా దేవుడు అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞత కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రభు ఏం చేశాడు ఇతని జీవితంలో అనేది పరిశుద్ధ లేఖనాలలో మనము గమనించినట్లయితే,
చూడండి, ఇతని ప్రార్థన ఎలా చేశాడంటే, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధి నేను ఆయన చెవుల జొచ్చెను. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన వస్తే ఏమి జరుగుతుంది? దేవుని యొక్క సన్నిధిలో ఆలయంలో మనం ప్రార్థన చేస్తే మనం ప్రార్థన చేస్తాము, ఆయన రావాలి కదండి. వచ్చి ఏం చేయాలి? కార్యం చేయాలి. ఆయన వచ్చేటప్పుడు ఇలా జరుగుతుందంట. ఎలా జరుగుతుందంటే, అప్పుడు భూమి కంపించి అదిరేను అని రాయబడిందనమాట. మన ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో నిజంగా ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన వచ్చినట్లుగా మనకు కనబడుతుంది, మనకు అనుభవం వస్తుందన్నమాట. కదులుతుంది. భూమి కంపించి అదిరేను, పర్వతముల పునాదులు వణికెను అని రాయబడింది. ఆయన కోపింపగా అవి కంపించెను. తర్వాత ఆయన నాసికారంధ్రం నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని దిగి వచ్చి దహించెను. ఆయన వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. చూడండి, నిప్పు కణములు రాజపెట్టును, మేఘములను వంచి ఆయన వస్తాడంట. చూడండి, అక్కడిక్కడో ఆకాశంలో మహాకాశములు పట్టజాని దేవుడు ఆయన నీ ప్రార్థన ఆలకించి, నువ్వు ఎప్పుడూ కృతజ్ఞత కలిగి విడుదల కొరకు, విమోచన కొరకు కృతజ్ఞతా భావముతో ప్రభువా అని కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో దానికి తగినట్లుగా నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉంటాడు అన్నట్లుగా ఈ దావీదు హృదయం ఏంటంటే కృతజ్ఞతతో నింపబడింది. కాబట్టి దేవుడు ఉండలేక, పరలోకంలో ఉండలేక ఆయన అలా వచ్చేస్తున్నాడు అనమాట. ఎలా ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కంపిస్తుంది, పునాదులు వణుకుతున్నాయి. ఆయన చూడండి, ఆయన రకరకాల పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. మేఘములను వంచి, ఎన్నో మేఘాలను వంచి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడి నుంచి వస్తున్నాడు అనమాట. చూడండి, ఆయన పాదముల కింద గాఢాంధకారము అవన్నీ దాటుకొని మన ప్రార్థనకు అంత శక్తి ఉన్నది. మనము దేవుని యొక్క సన్నిధిలో కృతజ్ఞత భావముతో ఉన్నప్పుడు అంత శక్తి ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధి ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ మనం ఆలోచించాలి. ఏది దేవుడు ఎలా మన ప్రార్థనలకు ఇస్తాడు, ఎక్కడ మనం చేయాలి ప్రార్థన మనం అనేది అన్నప్పుడు దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తారంట. తర్వాత కెరూబుల మీదికి ఆయన ఎగిరి వస్తాడు. చూడండి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడండి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత ఆసక్తి చూడండి. వాక్యంలో మనం గమనించినట్లయితే కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగురుకుంటూ వస్తాడంట. ఆయన ఆ విధంగా ఎగురుకుంటూ వస్తాడంట. అది మనకు కనబడదు కదా, ప్రార్థన చేసేటప్పుడు ఇవన్నీ మనకు కనబడదు. కానీ వాక్యానుసారంగా మనం విశ్వసించి నమ్మినట్లయితే ఆయన మన మధ్యలో ఈ విధంగా నివాసం చేస్తాను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను, గుడారముల అంధకారం తన చుట్టూ వ్యాపింపజేసాను. ఇవన్నీ మనము ఆయన వచ్చినప్పుడు ఇలా జరిగే కార్యాలన్నమాట. తర్వాత చూడండి, వాక్యంలో ఆయన ఏం చేస్తాడు, ఆయన వచ్చినప్పుడు ఇది జరుగుతుంది. ఆయన దేవుడు కదా, మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు కదా. మామూలు మనం వస్తే ఏమీ ఒక పుల్ల కూడా జరగదనమాట కదా. మనం అటు వెళ్తుంటాం, వస్తుంటాం, ఎక్కడికైనా వెళ్తుంటాం, ఏమైనా జరుగుతుందా, ఏమైనా కార్యాలు జరుగుతాయా? జరగవు. కానీ దేవుడు కదా, ఆయన దేవుడు కాబట్టి ఆయన అలా వచ్చినప్పుడు ఇలా కార్యాలన్నీ జరుగుతాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. ఆయన ఏం చేస్తాడు? మన ప్రార్థన ఆలకించి ఆలయంలో కానీ మందిరంలో కానీ ఇంట్లో కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇలా వస్తాడు అని మనం గమనించుకొని ఆయన ఎట్లా వస్తాడు అనేది ఆలోచించుకొని మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఇలా వస్తారంట ఆసక్తి కలిగి. అయితే ఆయన ఏం చేస్తాడు అనేది దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే 16వ వచనంలో ఏం రాయబడిందంటే, ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. హల్లెలూయా. నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసెను అని రాయబడింది అన్నమాట. చూడండి, ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంట? ఉన్నత స్థలములో నుండి చెయ్యి చాపి, ఆయన చేతులు కురుచ కాలేదు, ఆయన చేతులు కురుచ కాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన కుడి చేత మనల్ని పట్టుకొని ఆ ఉన్నతమైన స్థలంలో నుండి, చూడండి, ఉన్నతమైన స్థలంలో నుండి మనల్ని ఏం చేస్తాడంటే పట్టుకుంటాడనమాట. మనల్ని పట్టుకొని మహాజలరాశుల నుండి, ఆ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, ఆ దినాన ఇశ్రాయేలులని ఆ జలరాశులలో మధ్యలో
ఉన్నప్పుడు ఆ ఎర్ర సముద్రంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మహాజల రాశుల నుండి దేవుడు చేయి పట్టుకొని రాత్రంతా దేవుడు మోషే ప్రార్థన చేసినప్పుడు రాత్రంతా దేవుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు రాత్రంతా ఆ సముద్రం 2 పాయలుగా చీల్చి తన బిడ్డలకు ఒక మార్గాన్ని సరళం చేయాలి, పట్టుకోవాలి అని పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడంట ఆ ఎర్ర సముద్రాన్ని దాటించినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం గమనిస్తూ ఉన్నాం. నన్ను పట్టుకొని మహాజలరాశి నుండి తీసెను. హల్లెలూయా. ఈ లోకంలో మనము నడిపించబడుతున్న సమయంలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు, జలరాశులు, వరదలు, సునామీలు, రకరకాల పరిస్థితులు ఈ లోకంలో సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ పరిస్థితులన్నింటిలో నుంచి, ఆపదలన్నింటిలో నుంచి దేవుడు ఎలా తప్పిస్తాడంటే ఆ ఉన్నతమైన స్థలంలో నుండి చెయ్యి చాపి మనల్ని అది గ్రహించలేమన్నమాట. మనం ఏదో జరిగిపోయిందిలే అని అనుకుంటాం, కానీ అది మనం గమనించాలన్నమాట. ఏది దేవుడు చేసే ఆ కార్యాన్ని, దేవుడు ఎలా పట్టుకుని మనల్ని నడిపించాడు ఇంతవరకు, ఆయన చెయ్యి హస్తం ఎలా మన మీద ఎలా పనిచేసింది, ఎలా దేవుడు మనల్ని నడిపించాడు అనేది దేవుని యొక్క హస్తమును గురించి మనం ఏం చేయాలంటే ఆయన దక్షిణ హస్తము చాలా బలమైనది, శక్తి కలిగింది. కాబట్టి దానిని మనం గ్రహించాలి. దేవుడు చేతితో ఏం చేస్తున్నాడని దాన్ని మనము ప్రార్థన చేసినప్పుడు మనము గ్రహించాలి దాన్ని. ఓహో ఇలా చేస్తాడు కదా అని విశ్వసించి గ్రహించినప్పుడు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మహాజల రాశి నుండి దేవుడు మనల్ని తీయబోతూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాడంటే బలవంతులకు పగవారు నన్ను ద్వేషించిన వారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించెను. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో చాలామంది బలత్కారులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, తర్వాత బలహీనులు ఉన్నారన్నమాట ఈ లోకంలో. కానీ ఈ బలహీనులైన మనల్ని, ఏ ఎన్నిక లేని మనల్ని కదా, మనం అంతా ఏమో బలవంతులమా? కాదు. కానీ ఆయన బలవంతుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే బలవంతుడు. కానీ మన మీద చూడండి ఎంతో పగ పెట్టుకొని, ఎంతో ద్వేషించి, రకరకాలుగా చూడండి ద్వేషించే వారి లోకంలో ఎంతోమంది ఉంటారు. వాళ్ళన్నిట్లో నుంచి నాకంటే బలిష్ఠులై ఉంటుండగా, దావీదే చాలా బలవంతుడు. ఆయన దగ్గర సైనికులు ఉంటారు, డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ ఈయనకంటే చాలామంది బలిష్ఠులై ఉన్నారంట. ఆ బలిష్ఠుల నుండి విడిపించబడడానికి ఎవరు కావాలి? బలవంతుడైన దేవుడు కావాలి. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అందుకనే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? యెహోవా నా బలమా. ఈ విషయాన్ని గమనించి నేను ఇలా చిక్కుకొని ఉన్నాను, నా జీవితంలో ఇలా జరుగుతుంది అని దేవుడే నాకు బలం, నేను నిన్ను ప్రేమించుచూ ఉన్నానని ముందే చెప్పాడనమాట. దేవుని యొక్క బలం మీద ఇతను ఏం చేస్తుండంటే ఆధారపడుతున్నాడు. కాబట్టి బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉంటుండగా, ఈ లోకంలో మనం బలహీనమే, కానీ చాలామంది అందరూ బలవంతులే, బలిష్ఠులే, అన్ని విషయాలు బలిష్ఠులే. కానీ వారి వశంలో పడిపోకుండానట్లుగా ఈ దినాన దేవుడు మన కుటుంబాన్ని, మనల్ని రక్షించబోతున్నారు. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు రాబోతున్న దినాలలో ఈ కుటుంబానికి అన్ని విషయాలలో రక్షించి ఆ మహా జలరాశుల నుండి విడిపించి, పగవారు, ద్వేషించేవారు, రకరకాలుగా ఉంటున్న వారు అందరినీ చూడండి. శత్రువులు అంటే పక్కింటి వారు కాదండి. శత్రువులు అంటే ఎవరంటే దురాత్మ శక్తులు. ఈ శత్రువులు ఏం చేస్తారంటే చీటి శక్తులు, దురాత్మ శక్తులు మనల్ని ద్వేషిస్తూ, ఎందుకంటే ప్రార్థనలు ఎదిగినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, మనం ఆనందిస్తున్నప్పుడు అవి చీకటి శక్తులు మనల్ని ద్వేషించి మనల్ని వెనక్కి నెట్టుతూ ఉంటాయన్నమాట. దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో ఎదగకుండా, ఆనందించకుండా, దేవుని యొక్క బలం మీద ఆధారపడకుండా ఈ విధంగా శత్రువులు ఏం చేస్తుంటే మనల్ని బలహీనపరుస్తుంటాయి, రకరకాలుగా బలహీనపరుస్తూ ఉంటాయి. అనారోగ్యం ద్వారా, అపనమ్మకం ద్వారా, తర్వాత నిరాశ, నిస్పృహల ద్వారా రకరకాలుగా బాణాలు మన మీద సాతానుగాడు వేస్తూనే ఉంటాడు. అలాంటి పరిస్థితుల నుండి వాడి వశం కాకుండానట్లుగా
సాతాను వశం కాకుండా ఆ భయంకరమైన దురాత్మ శక్తుల నుంచి వశం కాకుండానట్లుగా మనం వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. వాటిని అన్నిట్లో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రక్షించబోతున్నారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆపత్కాలం ముందు వారు నా మీదికి రాగా, ఆపద వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడు వస్తుందా వీళ్ళకు ఆపద, ఎప్పుడు బలహీనులైపోతారా, ఆపద ఎప్పుడు వస్తుందా అని చిక్కించుకుంటూ ఉంటారనమాట ఎవరు? శత్రువులు. ఆపద వచ్చిన వెంటనే ఓ వీళ్ళు ఇంకా బలహీనులైపోయారు కదా, ఇంకా వీళ్ళు బలహీనులైపోయారు, ఆపద వచ్చింది వీళ్ళకి అని అనుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆశ్చర్యకరంగా దేవుడు మనల్ని ఆదుకోబోతూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆదుకుంటాడు. ఆదుకొని ఆయన ఏం చేస్తాడంట, ఈ భయంకరమైన ఇరుకు పరిస్థితుల్లో, మనకు ఇరుకులో ఉన్నాం, మనం ఇప్పుడు ఇరుకులో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనము విడుదల కొరకు, విమోచన కొరకు కృతజ్ఞత కలిగి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రార్థన చేస్తున్నప్పుడు విశాలమైన స్థలం ఒకటి ఉన్నది. ఆమేన్ చెప్పరే, చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు ఇరుకు కదా ఇది, మనం ఇరుకులో జీవిస్తూ ఉన్నాం అన్నమాట. మనం అందరం ఇరుకే, కుటుంబాలు ఇరుకే, అంతా ఇరుకు అనమాట. కానీ విశాలమైన స్థలం అంటూ ఒకటి ఉందన్నమాట. ఆ విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. చెప్పాలి హల్లెలూయా. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? విశాలమైన స్థలము, పరలోకంలో విశాలమైన స్థలం ఉంది. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించి విడిపించి ఈ ఇరుకులో నుండి విశాలతను కలగజేయడానికి ఆయన మనం ఏం చేయాలంటే దేవునికి ఇష్టకరమైన జీవితం ఆయన చూడు, నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం ఆయన సన్నిధిలో నడిపించబడుతున్న ఆ మార్గాన్ని ఈ దినాన మనం గుర్తెరిగి, నా నీతిని బట్టి కీర్తనకుడు దావీదు ఏమంటాడు, అయ్యా నన్ను పరిశోధించుము, పరీక్షించుము, నన్ను పరిశుద్ధపరచుము, నన్ను క్షమించుము, నన్ను గమనించుము, నాలో ఉన్నవన్నిటిని తొలగించుము అని తను ఏం చేస్తున్నాడంటే నన్ను పరీక్షించాయి. నువ్వు పరీక్షిస్తే నాలో ఉన్న దోషాలు, నాలో ఉన్న లోపాలు అన్నీ పోతాయి అని అనుకొని, నా నీతి అంటే నువ్వు ఇచ్చిన దేవుడే కదా నీతి ఇచ్చింది ఎవరికి? దావీదుకు. ప్రభా నువ్వు నాకు నీతి ఇచ్చావు, మార్గాన్ని ఇచ్చావు, నీతి మార్గం తెలియజేశావు, ఈ నీతి మార్గంలో నేను నడిపించబడుతూ ఉన్నాను, కానీ పరిస్థితులు నాకు అనుకూలంగా లేవు, కానీ నువ్వు నన్ను తప్పిస్తావు, అదుకుంటావు అని అంటూ ఉన్నాడు అనమాట. నేను ఆయనకి ఇష్టం కనుక నేను తప్పిస్తాను, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును అని చెప్తూ యెహోవా మార్గం నేను అనుసరించుచూ ఉన్నాను అనమాట. ఇతను ఏం చేస్తున్నాడంట? మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన నీతిని బట్టి నడిపించబడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో నిర్దోషము, ప్రభా నన్ను నిర్దోషిగా చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. దేవుని యొక్క మార్గాలలో నేను నడిపించబడుతూ ఉన్నానని చెప్పి, భక్తిహీనుడనై నేను నా దేవుని విడినాడను కాను, నేను భక్తిహీనుడను కాలేదు అని దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క భక్తిని బట్టి, తన యథార్థతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ప్రభువా నువ్వు నన్ను ఎన్నటికీ విడనాడలేదు. చెప్పాలి హల్లెలూయా. ఎన్నటికీ విడనాడలేదు అని చెప్తున్నాడు. దీనికి ప్రతిఫలంగా దేవుడు కొన్ని ఇస్తూ ఉన్నాడు అన్నమాట. ఏంటి ఆ ప్రతిఫలాలు అనేది మనం గమనించినట్లయితే చూడండి, ఆయన సన్నిధిలో కొన్ని ప్రతిఫలాలు ఇచ్చినాడంట. ప్రతిఫలాలు దేవుడు దయచేశాడంట. దేవుడు ప్రతిఫలము తప్పనిసరిగా ఇస్తాడనమాట. ఏది? నా దీపం వెలిగించువాడు నీవి, నా దేవుడిని యెహోవా చీకటి నాకు వెలుగుగా చేసెను అని చెప్తూ ఉన్నాడనమాట. చూడండి, కావున యెహోవా నేను నిర్దోషిగా చూచి తన దృష్టికి కనబడి నా చేతులు నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. ఇతను ఎలా చేస్తున్నాడంటే ప్రతిఫలము దేవుని సన్నిధిలో పొందుకోవాలని ఆశ కలిగి, కృతజ్ఞత కలిగి, విడుదల పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే ఇతనికి బాగా తెలుసు దేవుని యొక్క మార్గము యథార్థమైనది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. చూడండి,
యథార్థమైనది, దేవుని యొక్క మార్గము యథార్థమైనది, నాకు బలాన్ని ధరింపజేసేవాడు ఆయనే అని అనుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి చూడండి దేవుని యొక్క విడుదల కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము గమనిస్తున్నాం. చూడండి చివరిగా మనం చివరి వచనాలలో 46 నుంచి 50 వచనాలలో అదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు నాకు గొప్ప విడుదలను అనుగ్రహించి ఉన్నారని గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనం ప్రార్థన చేసి మనం దేవుని ద్వారా విడిపించబడిన వారమై దేవుడు ఏం చేస్తాడు, ఎలా వస్తాడు అనేది మనం చూసుకున్నాం. కాబట్టి ఇదినా మనం ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే చూడండి, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఇదే చేశాడండి. ఇది చేశాడు కాబట్టి దేవుడు అన్ని కార్యాలు చేసినట్లుగా పరిశుద్ధ లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాత్రికాల సమయంలో కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో అందరూ మోకరించి కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని బట్టి, ప్రభువా విడుదల దయచేయండి, నా శ్రమలోనే